చెప్పండి పిల్లలు, ఎలా ఉన్నారు? బాబా, మీ ఉపాయం వల్ల ఏమీ లాభం లేదు. నా గుడ్లు రాలేదు. ఏమన్నావు? గుడ్లు రాలేదా? మీరు చెప్పినట్టే చేశాం. మీ ఇంట్లో గుడ్లు పెట్టనివ్వకుండా ఒక దయ్యం ఉంది. దయ్యమా? ఒక చెరువు గట్టున ఒక బాతుల జంట నివసించేది. భర్త పేరు గ్రూమ్ మరియు భార్య పేరు బ్రైడ్. బ్రైడ్, మనం కలిసి ఎన్ని రోజులైంది? నువ్వు ఇప్పటి వరకు ఒక గుడ్డు కూడా పెట్టలేదు. అదే సమయంలో ఒక తోడేలు కూడా అక్కడి నుండి వెళ్తోంది. అరే, అదేంటి? వీళ్ళు ఏ గుడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు? నాకైతే ఏ గుడ్డు కనిపించడం లేదే. నాకు అనిపిస్తోంది. మనం గుహ బాబాని కలవాలి. ఆయన పేరు నేను చాలాసార్లు విన్నాను. గుహలో బాబానా? ఈ మోసం ఇప్పుడు అడవిలో కూడా మొదలైందా? సరే, గుహ బాబాయే కానివ్వు, గుడ్డైతే పెట్టనివ్వు. లాభమైతే నాకే కదా. గ్రూమ్ మరియు బ్రైడ్ గుహ బాబా దగ్గరికి వెళ్లారు. ఆయన ఒక కోతి. చెప్పండి పిల్లలు, ఏంటి సమస్య? బాబా, మేమిద్దరం చాలా కాలంగా కలిసి ఉన్నాం, కానీ ఇప్పటి వరకు నాకు గుడ్లు రావడం లేదు. అవునా? ఇదా సమస్య? కోతి బాబా కాసేపు కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు. నేను మీకు ఒక ఉపాయం చెప్తాను. అది చేస్తే మీ సమస్య తీరిపోవచ్చు. ఇది విని ఇద్దరూ సంతోషించారు. మరోవైపు తోడేలు వారి ఇంటి దగ్గరే దాక్కుని ఉంది. ఎక్కడ ఉండిపోయారు ఇద్దరు? ఇంకా రాలేదే. అప్పుడే ఆ ఇద్దరూ ఎదురుగా వస్తూ కనిపించారు. పద, ఇక రేపొద్దున్న మన కల నెరవేరుతుంది అని అంటూ ఇద్దరూ తమ ఇంటికి వెళ్ళిపోయారు. రేపొద్దున? అరే వాహ్! అంటే గుహబాబా చాలా గొప్ప సిద్ధాంతే అన్నమాట. తోడేలు గుడ్ల గురించి కలలు కంటూ నిద్రపోయింది. ఉదయం కళ్ళు తెరవగానే నాలుక బయటపెట్టి ఇలా అంది. పద చూద్దాం ఇప్పుడేమైనా జరిగిందో లేదో. అతను బాతులేంటి దగ్గరే దాక్కుని కూర్చున్నాడు. కాసేపటి తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు. పద, ఇప్పుడు కొంచెం ఏదైనా తినేసే వద్దాం. అవును, ఈ రోజు మనం త్వరగా వద్దాం, ఎందుకంటే మన గుడ్లను మనం చూడాలి కదా. ఇలా అని ఇద్దరూ చెరువులోకి వెళ్లారు. తోడేలు సంతోషంగా వాళ్ళ ఇంటి లోపలికి దూరింది. అరే వాహ్! 2 గుడ్లా? ఒప్పుకోవాల్సిందే. గుహలోని బాబా చాలా గొప్ప మహానుభావుడై ఉంటాడు అని అంటూ అది వెంటనే ఒక గుడ్డును నోటుతో పట్టుకుంది. ఆ! అరే, ఎంత బరువుగా గట్టిగా ఉంది. నా పళ్ళు కూడా కదిలిపోయాయి. ఓర్ నాయనో! అది గుడ్డును బయటకూసేసింది. రెండో దాన్ని కూడా పరీక్షించి షాక్ అయింది. వామ్మో, ఇవి రాతిగుడ్లు. ఏంటి, ఈ బాతు రాతిగుడ్లు పెట్టిందా? తోడేలు నోటిలో చాలా నొప్పి మొదలైంది. అది త్వరగా ఇంటి నుండి బయటికి పరిగెత్తింది. నేను వేప చెట్టు ఆకులు తినాల్సిందే. అని అంటూ అక్కడి నుండి పారిపోయింది. చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చింది. నొప్పైతే ఇంకా తగ్గలేదు, కానీ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అప్పుడే బాతుల జంట ఎదురుగా రావడం కనిపించింది. వచ్చారా ఇద్దరు వెధవలు? అసలు ఇవి రాతిగుడ్లు ఎలా పెట్టిందో చూడాలి. వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వెళ్లారు. తోడేలు బయట నుండి దాక్కుని చూస్తోంది. బాబా చెప్పారు, మన ఇంటి లోపల గుడ్ల ఆకారంలో ఉన్న రాళ్లను ఉంచాలని. ఉదయం టిఫిన్ చేశాక ఆ 3 రాళ్లపై ఊదాలని. తర్వాత వాటిని చెరువులో పడేయాలి. అప్పుడు మరుసటి రోజు నాకు గుడ్లొస్తాయి. ఇలా అని ఇద్దరూ రాళ్లపై ఊది వాటిని చెరువులో ముంచేశారు. ఎంత మోసం! నేను అనవసరంగా ఈ బాతులు రాతిగుడ్లు పెట్టాయని అనుకున్నాను. వీళ్ళు కావాలనుకొని రాతిగుడ్లు పెట్టి వెళ్ళారా? పద బ్రైడ్, ఇప్పుడు మనం హాయిగా నిద్రపోదాం. ఇద్దరూ తిరిగి ఇంటి లోపలికి వెళ్లారు. వీళ్ళకిప్పుడు గుడ్లొచ్చేస్తాయనిపిస్తోంది కాబోలు, పనికి మాలిన వెధవలు. కానీ ఒకవేళ వచ్చినా నాకే లాభం, రాకపోయినా నాకేం నష్టం లేదు అని అంటూ తోడేలు కూడా తన గుహలోకి వెళ్లి నిద్రపోయింది. ఉదయం అవ్వగానే గ్రూమ్ బ్రైడ్ ఇంటి నుండి బయటకు వచ్చారు. ఇదేంటి, నాకు ఈ రోజు కూడా గుడ్లు రాలేదు? నాకు అనిపిస్తుంది మనం బాబాతో మళ్ళీ మాట్లాడాలని. పిచ్చివాళ్ళు మళ్ళీ వెర్రివాళ్ళు అవడానికి వెళ్తున్నారా? వాళ్ళిద్దరూ మళ్ళీ కోతి బాబా దగ్గరికి వెళ్లారు. చెప్పండి పిల్లలు, ఎలా ఉన్నారు? బాబా, మీ ఉపాయం వల్ల ఏమీ లాభం లేదు.
నా గుడ్లు రాలేదు. ఏమన్నావు? గుడ్లు రాలేదా? అంటే ఏదో తప్పు జరిగింది. లేదు, మేమేం తప్పు చేయలేదు. మీరు చెప్పినట్టే చేశాం. అంటే మీ ఇంట్లో గుడ్లు పెట్టనివ్వకుండా ఒక దయ్యం ఉంది. దయ్యమా? ఆ బాబా వీళ్ళకి ఏం చెప్పి పంపిస్తాడో గాని ఏదో ఒకటి జరిగి వీళ్ళ గుడ్లు పెడితే నేను వాటిని హాయిగా తినొచ్చు. కాసేపటి తర్వాత గ్రూమ్ మరియు బ్రైడ్ తమ ఇంటికి తిరిగి వచ్చారు. పద, ఈరోజు మన కష్టాలు తీరిపోతాయని అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వెళ్లారు. ఏదో ఒకటి జరగాలి. నాకు ఈ గుడ్లు తినే అదృష్టం దక్కాలి. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ బయటికి వచ్చారు. అరే వా, ఈరోజు మన కోరిక తీరినట్టే. చూడు. పద పద, త్వరగా ఏదో ఒక ఉపాయం చూద్దాం. అరే వాహ్, ఈరోజు నిజంగా గుడ్లు పెట్టినట్టే ఉందే ఇది. వాళ్ళిద్దరూ మళ్ళీ చెరువులోకి వెళ్లారు. తోడేలు ఇంటి లోపలికి చేరింది. అబ్బా, ఈరోజు ఖచ్చితంగా గుడ్లు ఉన్నాయే అంటూ తోడేలు ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అప్పుడే దానికి వేడిగా అనిపించింది. ఇదేంటి ఎంత వేడిగా ఉంది? ఇదేంటి మంటలా? గ్రూమ్ మరియు బ్రైడ్ బయట నిలబడున్నారు. బాబా చెప్పారు, ఇంటి లోపల గుడ్డు సైజు రాళ్లు పెట్టి చుట్టూ మంట పెడితే ఆ దయ్యం పారిపోతుందని, అప్పుడే మనకు గుడ్లు వస్తాయని. ఈ మాట తోడేలు విన్నది. అమ్మో, ఏంటి వీళ్ళు నన్ను చంపేటట్టు ఉన్నారే? కాసేపు లోపలే ఉండి తర్వాత అరుస్తూ బయటకు పరిగెత్తింది. ఆ! అరే, అది ఎవరు పారిపోయింది? అంటే బాబా ఉపాయం పనిచేసింది. మన ఇంట్లో ఉన్న దయ్యం ఇప్పుడు పారిపోయింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు. మరోవైపు తోడేలు చెరువు దగ్గరికి వెళ్లి నేరుగా నీళ్ళల్లో దూకింది. ఆ! ఆ! ఇప్పుడు హాయిగా ఉంది. వీళ్ళిద్దరూ ఈరోజు నన్ను చంపే ప్లాన్ చేశారనుకుంటా. ఆ! ఇక్కడ గ్రూమ్ మరియు బ్రైడ్ కోతి బాబా దగ్గరికి వెళ్లారు. గుహ బాబాకి జై. ఎలా ఉన్నారు పిల్లలు? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అవును బాబా, మీ ఉపాయం పనిచేసింది. మా ఇంట్లో దయ్యం ఉందని చెప్పారు కదా, ఇంకా మాకు దానివల్లే గుడ్లు కలగడం లేదని. అవును, చెప్పాను. ఆ దయ్యం మీరు చెప్పిన ఉపాయంతో మా ఇంటి నుండి పారిపోయింది. ఏంటి, దయ్యం పారిపోయిందా? నువ్వు అది పారిపోవడం చూసావా? అవును బాబా, అరుస్తూ కేకలు వేస్తూ పారిపోయింది. సరే, అయితే మంచిదే. ఇక మీకు గుడ్లు వస్తాయనుకుంటున్నాను. ధన్యవాదాలు బాబా. వాళ్ళిద్దరూ బాబా ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి వెళ్లారు. నేను వీళ్ళని పిచ్చివాళ్ళని చేశాను. వీళ్ళకి ఏ దయ్యం కనిపించింది? గ్రూమ్ మరియు బ్రైడ్ ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆమె గుడ్లు పెట్టింది. అరే వా, మన గుడ్లు! చివరికి మనం ఇప్పుడు తల్లిదండ్రులమవుతున్నాం. కొద్ది దూరంలో తోడేలు కూర్చునుంది. మళ్ళీ వీళ్ళు పిచ్చోళ్ళయ్యారు. ఈరోజు కూడా గుడ్లు బదులు రాళ్లే పెట్టుంటారు. నన్ను మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. లేదు, ఈరోజు నేను చిక్కనీళ్ళకి. ఈసారి వాళ్ళు నిజమైన గుడ్లు పెట్టినా తోడేలు వాటిని తినలేదు. కొన్ని రోజుల తర్వాత బాతుల జంట తమ ఇద్దరు పిల్లలతో ఇంటి నుండి బయటకు వచ్చింది. అరే, ఇదేంటి? తోడేలు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది. గుహ బాబాకు జై హో. ఇద్దరూ గుహబాబాకు జేజేలు పలకసాగారు. అబద్ధమే అయినా ఈరోజు వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నారంటే అది గుహబాబా ఉపాయం వల్లే.